అందరికీ నమస్కారం. అరణ్యకాండ పార్ట్ 2 వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శరభంగుడు వెళ్ళిపోయాక ఆశ్రమంలో ఉన్నటువంటి వైఖానసులు విఖానస మహర్షి యొక్క సాంప్రదాయంలో ఉండేవాళ్ళు. చెట్ల నుంచి కిందపడినటువంటి ఎండుటాకులు తినేవాళ్ళు, సూర్యకిరణాలని చంద్రకిరణాలని తినేవాళ్ళు, గాలిని తినేవాళ్ళు, కేవలం నీరు తాగి బతికేవాళ్ళు, నిలబడే నిద్రపోయేవాళ్ళు, చెట్ల మీదనే ఉండి తపస్సు చేసుకునేవాళ్ళు, ఎప్పుడు దర్భల మీదనే ఉండేవాళ్ళు. ఇలా రకరకములైన నియమములతో తపస్సు చేసుకుంటూ ఆ శరభంగ ముని ఆశ్రమంలో ఉండేవారు. శరభంగుడు వెళ్ళిపోయాక ఆ మహర్షులందరూ రాముడి చుట్టూ చేరి, రామా, ఇక్కడ తపస్సు చేసుకుంటున్న మమ్మల్ని రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారు. మేము సంపాదించుకున్న తపశ్శక్తితో రాక్షసులని నిగ్రహించగలము. కానీ మేము జితక్రోధులం, కోపాన్ని జయించిన వాళ్ళము. ఆ రాక్షసులు అజ్ఞానంతో ఆ శరీరాన్ని బాధ పెడుతుంటారు. మేము వారి అజ్ఞానాన్ని మన్నించము. మేము ఎప్పుడూ మా తపశ్శక్తిని మా కోసం ఉపయోగించలేదు. నువ్వు మాకు అలాంటి వాడివి. మేము మీ కడుపులో ఉన్న పిండాల్లాంటి వాళ్ళము. మాకు ఒకరికి చెప్పుకోవడం కూడా చేతకాదు. నువ్వు క్షత్రియుడివి కనుక మమ్మల్ని రక్షించడం నీ ధర్మం. నీ ధర్మం పుష్కలంగా ఉంది. నీకు సత్యం యొక్క ధర్మం యొక్క స్వరూపం తెలుసు. సత్యధర్మములను రెండింటినీ అనుష్ఠానము చేయడము తెలుసు. తల్లి బిడ్డలను రక్షించినట్టు రాజు అరణ్యాలలో ఉన్న ఋషులని రక్షించాలి. అందుకని నీకు చెప్పుకుంటున్నాము రామా. శ్లోకం: ఏహి పశ్య శరీరాన్ని మునినం భవిత ఆత్మనం హతానం రాక్షసైః ఘోరైః బహూనాం బహుధా వనే. ఎవరి జోలికి వెళ్ళకుండా కూర్చొని తపస్సు చేసుకుంటున్న ఎంతమంది మునులు ఆ రాక్షసులు చంపారో ఒక్కసారి వచ్చి చూడు రామా. చిత్రకూట పర్వతాల మీద దండకారణ్యంలో మందాకిని నది ఒడ్డున ఉండేటటువంటి ఎందరో మహర్షులు ఆ రాక్షసులు చంపేశారు. అందుకని నీ యందు నిలబడి రెండు చేతులతో నీకు దండం పెట్టి నీకు శరణాగతి చేస్తున్నాము రామా. మమ్మల్ని రక్షిస్తావా అని ఆ ఋషులు రాముడిని అడిగారు. ఆ ఋషుల యొక్క ప్రార్థనని విన్న రాముడు, మీరు నన్ను ఆజ్ఞాపించాలి, అంతేకాని మీరు నన్ను ఎప్పుడూ కూడా అలా శరణాగతి చేయకూడదు. ఇప్పటికే నేను చాలా సిగ్గుపడుతున్నాను. నాకు తెలియదు మీరు ఇంత కష్టపడుతున్నారని. ఈ అరణ్యాలలో తపస్సు చేసుకునేటటువంటి ఋషులని ఇక నేను రక్షిస్తాను. మీరు నా శక్తిని, నా తమ్ముడి శక్తిని చూస్తారు అన్నాడు. తర్వాత రాముడు ఆ మహర్షులందరితో కలిసి సుతీక్ష్ణుడి ఆశ్రమానికి బయలుదేరారు. వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి సుతీక్ష్ణ మహర్షి కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఆయన ఆశ్రమం అంతా శోభాయమానంగా ఉంది. అప్పుడు రాముడు సీతా లక్ష్మణ సహితుడై లోపలికి వెళ్ళి సుతీక్ష్ణ మహర్షి దగ్గర కూర్చొని, మహాత్మా, నన్ను రాముడు అంటారు. ఒక్కసారి మీరు నన్ను చూసి నాతో మాట్లాడవలసింది అని అభ్యర్థిస్తున్నాను అని అన్నాడు. కళ్ళు తెరిచిన ఆ సుతీక్ష్ణుడు ఇలా అన్నాడు: రామా, దేవేంద్రుడు నా దగ్గరికి వచ్చి నేను చేసిన తపస్సు చేత నేను లోకములన్నిటినీ గెలిచాను కనుక నన్ను ఊర్ధ్వలోకములకు తీసుకువెళ్తాను అని రథం ఎక్కమన్నాడు. చిత్రకూట పర్వతం మీద నా నివాసం ఉంటున్న రాముడిని దర్శించుకొని ఆయనకి ఆతిథ్యం ఇచ్చి వస్తానని చెప్పాను. అందుచేత నేను నీ దర్శనం కోసమే వచ్చి ఉన్నాను రామా అన్నాడు. శరభంగ మహర్షి చెప్పినట్టు సుతీక్ష్ణుడు కూడా రాముడికి తాను తపస్సు చేత గెలుచుకున్న లోకాలని ధారపోస్తాను అన్నాడు. అప్పుడు రాముడు, మీరు సంపాదించుకున్న లోకములలో నేను విహరించడం కాదు, నా అంతటా నేను కూడా తపస్సు చేసి సంపాదించుకుంటాను. అందుకని నేను తపస్సు చేసుకోవడానికి అనువైన స్థలాన్ని నాకు చూపించండి అన్నాడు. అయితే ఇక్కడ దగ్గరలో చాలా ఆశ్రమాలు ఉన్నాయి. నువ్వు వాటన్నిటినీ చూసిరా. నువ్వు వాటిని చూసి వచ్చాక చెబుతాను అని సుతీక్ష్ణుడు అన్నాడు. నాకు కూడా ఆశ్రమాలన్నిటినీ చూడాలని ఉంది. అందుకని ఆశ్రమాలన్నిటినీ చూసి అందులో ఉన్న ఋషుల యొక్క ఆశీర్వచనాలు పొంది వస్తాను అని రాముడు అన్నాడు. ఆ రోజు రాత్రికి సుతీక్ష్ణుడు ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నారు. మరునాడు ఉదయం స్నానం చేసి సంధ్యావందనం చేసి సుతీక్ష్ణుడి ఆశీర్వాదం తీసుకుందామని రాముడు ఆయన దగ్గరికి వచ్చాడు. అప్పుడు సుతీక్ష్ణుడు మహర్షి, రామా, నువ్వు ఇక్కడే ఉండి నీ తపస్సును యథేచ్ఛగా ఆచరించు. ఇక్కడ ఏ విధమైన ప్రమాదము ఉండదు. కానీ ఇక్కడికి మృగములు వస్తుంటాయి. అవి వచ్చినప్పుడు కొంత పరాకుతో ఉంటే చాలు అన్నాడు. అప్పుడు రాముడు అన్నాడు, మృగాలని చూస్తే ధనుసు పట్టుకోవడం నా అలవాటు.
ఋషులు ఉండే ప్రాంతాలకి మృగాలు వస్తే ఆశ్రమాన్ని రక్షించడం కోసం నేను కోదండం పట్టుకొని బాణప్రయోగం చేస్తాను. అప్పుడు పారిపోతున్న ఆ మృగాల్ని చూసి బ్రహ్మజ్ఞతో ఉన్న మీకు జాలి కలగచ్చు. అందువలన బాణప్రయోగం చేసినా నేను మీకు కంటకుడిగా కనపడవచ్చు. అందుకని నేను ఇక్కడ ఉండకూడదు. నాకు వేరు ఆశ్రమం కావాలి. అందుకని మీరు నాకు ఒక ఆశ్రమం నిర్మించుకోవడానికి యోగ్యమైన ప్రదేశాన్ని నిర్ణయించండి. ఈలోగా నేను మిగిలిన తపస్సులు ఆశ్రమానికి దర్శించుకొని వస్తాను అన్నాడు. అయితే నువ్వు అన్ని ఆశ్రమాల్ని దర్శించుకొని మళ్ళీ ఇక్కడికి రా. అప్పుడు చెప్తాను అని సుతీష్ణుడు రాముడితో అన్నాడు. సీతమ్మ ఇచ్చిన కోదండాలని ధరించిన రామలక్ష్మణులు సీతమ్మతో కలిసి బయలుదేరారు. ఆ సమయంలో సీతమ్మ రాముడితో ఇలా అనింది. నేను పెద్దల దగ్గర విన్నాను. ధర్మాన్ని చాలా సూక్ష్మబుద్ధితో అనుష్ఠానం చెయ్యాలి అని. మీరు ధర్మాచరణ కోసమని, తండ్రికి ఇచ్చిన మాట కోసమని అరణ్యానికి వచ్చి ఒక తపస్విలా జీవిస్తాను అన్నారు కదా. కానీ మనిషికి కామము చేత 3 దుర్మార్గములు కలుగుతాయి. అందులో మొదటిది అసత్యము పలకడం. మీరు ఎన్నడూ అసత్యం చెప్పరు. ఇక ముందు కూడా అసత్యం చెప్పరని నాకు తెలుసు. ఇక రెండవది పరస్త్రీ వాంఛ. నేను మీ భార్యని నాకు తెలుసు. మీరు ఎన్నడూ పరస్త్రీని అటువంటి భావనతో చూడరని. మూడవది ఏంటంటే శ్లోకం తృతీయం యదా ఇదం రౌద్రం పరా ప్రాణ అభిహింసాసనం. ఏ కారణము లేకుండా అవతలి వారితో వైరము లేకపోయినా వారిని హింసించాలన్న కోరిక పుట్టడం. కానీ ఆ మూడవ దోషం ఇవాళ మీ యందు నాకు కనబడుతుంది. మీరు నిన్న తపస్సుల ఆశ్రమానికి వెళ్ళారు. అప్పుడా తపస్సులు తమని హింసిస్తున్న రాక్షసుల నుంచి రక్షించమని కోరారు. అప్పుడు మీరు ఏమన్నారు? ఇక నుంచి నా పౌరుషం చూడండి, నా తమ్ముడి పౌరుషం చూడండి అని. తపస్సులని హింసించే రాక్షసులని ఇక నుంచి సంహరిస్తానని మీరు ప్రతిజ్ఞ చేశారు. మీకు రాక్షసులకి ప్రతిజ్ఞ వైరం ఏదన్నా ఉందా? రాక్షసులు మీకేదన్నా అపకారం చేశారా? ఆ రాక్షసులు మీకేదన్నా అపకారం చేస్తే మీరు క్షత్రియులు కనుక వాళ్ళని సంహరించండి. కానీ ఇప్పుడు మీరు ఒక తపస్విలాగా ఆ అరణ్యాల్లో తిరుగుతున్నారు. అలాంటి మీరు ఆ తపస్సులకి రాక్షసులను సంహరిస్తానని ఒక రాజులాగా ఎలా ప్రతిజ్ఞ చేశారు? అందువలన కామజనితమైన ఆ మూడవ దోషం మిమ్మల్ని ఆవహించింది. కాబట్టి నాకు ఆ దండకారణ్యానికి రావడం ఇష్టం లేదు. కాలుతున్న అగ్ని తన చుట్టూ ఉన్న వస్తువులని ఎలా మెల్లగా ఆవహించి కాల్చుకుపోతుందో అలా మీకు కలిగిన ఈ దోషము వలన క్రమక్రమంగా మృగాలని, రాక్షసులని చంపుదామని మీరు కోదండం పట్టుకొని తిరుగుతారు. అప్పుడు మీకు రాక్షసులకి మధ్య నిష్కారణంగా శత్రుతత్వాలు రావడం నాకు ఇష్టం లేదు. అందువలన దండకారణ్యానికి వెళ్ళడం అనేది వ్యక్తిగతంగా నాకు ఆనందదాయకం కాదు. నేను చెప్పిన ఈ మాటలకి ఆధారం ఏమిటి అంటారేమో. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. పూర్వకాలంలో అరణ్యంలో ఒక మహానుభావుడు మహోగ్రమైన తపస్సు చేస్తున్నాడు. ఆయన తపస్సుని పాడు చేద్దామని ఇంద్రుడు ఇక యోధుడి వేషాన్ని ధరించి ఒక పెద్ద ఖడ్గాన్ని పట్టుకొని ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా, నేను ఆపదలో ఉన్నాను. నేను సైనికుడిని అని తెలిసి కొంతమంది నన్ను తరుముకుంటూ వస్తున్నారు. అలా తెలియకుండా ఉండాలంటే నా దగ్గర ఈ ఖడ్గం ఉండకూడదు. కనుక నేను మళ్ళీ వచ్చి తీసుకునేదాకా ఈ ఖడ్గాన్ని మీ దగ్గర ఉంచండి అని ఆ యోధుడు వేషంలో ఉన్న ఇంద్రుడు చెప్పి వెళ్ళిపోయాడు. ఆ ఋషి కూడా సరే అన్నాడు. మళ్ళీ ఆ యోధుడు వచ్చి ఖడ్గాన్ని అడిగినప్పుడు ఇవ్వకపోతే మాట తప్పిన వాడిని అవుతానని ఆ ఋషి తను కూర్చున్న దర్భాసనం కిందనే ఆ ఖడ్గాన్ని పెట్టుకున్నాడు. తపస్సు చేస్తూ మధ్య మధ్యలో ఆ ఖడ్గం వంక చూసుకునేవాడు. అలా కొంతకాలం గడిచాక ఊరకనే మధ్యలో ఆ ఖడ్గాన్ని చూడడం కష్టమవుతుందని ఆ ఖడ్గం మీద చెయ్యి పెట్టి తపస్సు చేసేవాడు ఆ ఋషి. ఖడ్గం మీద చెయ్యి వేసి తపస్సు చేయడం వలన ఆ ఋషిలో రజోగుణం ప్రకోపించి ఖడ్గాన్ని పట్టుకొని తిరగడం ప్రారంభించాడు. కొంతకాలానికి ఆ ఖడ్గంతో ఆవిడలోని
చెట్లని కొమ్మలని నరకాలనిపించింది. తరువాత మృగాలని చంపాలనిపించింది. తరువాత దారి దొంగతనాలు చేయాలనిపించింది. తరువాత కొన్నాళ్ళకి ఆ ఖడ్గంతో హత్యలు చేయాలనిపించింది రామ. ఇంద్రుడు ఏమీ చేయలేదు. కేవలం ఒక కత్తి ఇచ్చి వెళ్ళిపోయాడు. కానీ ఆ ఋషి పెద్ద హంతకుడై శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. మీరు ఈ కోదండం బాణాలు ఎందుకు పెట్టుకున్నారు? ఆశ్రమం కట్టుకొని 14 సంవత్సరాలు తపస్సు చేసుకుంటే మనం తిరిగి అయోధ్యకి వెళ్ళిపోవచ్చు. మీరు సింహాసనం మీద కూర్చున్నాక ఇలాంటి ప్రతిజ్ఞలు చేయండి. ఈ కోదండం బాణాలు పట్టుకోండి. కానీ ఇప్పుడు ఈ ప్రతిజ్ఞలు ఎందుకు చేశారు? మీరు నాతో ఒక్క మాట అనొచ్చు. నేను రాజుని కాకపోవచ్చు. కానీ నేను ఒక క్షత్రియుడిని. అందుకని నేను కోదండాన్ని పట్టుకోవడంలో తప్పులేదు అని మిమ్మల్ని ఎవరైనా ఆర్తితో రక్షించమని పిలిస్తే వారిని మీరు రక్షించండి. తప్పులేదు. అంతేగాని ఎక్కడో ఋషులని ఎవరో రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారని రాక్షసులందరినీ చంపేస్తానని మీరు ప్రతిజ్ఞ చేయడం నాకు నచ్చలేదు. నేను స్త్రీని కదా. ఒకవేళ నేను అనవసరంగా భయపడి చెప్పకూడని మాట మీకు చెప్పానేమో. మీ తమ్ముడితో ఆలోచించి ఒక మంచి నిర్ణయానికి రండి అని సీతమ్మ రాముడితో అనింది. సీతమ్మ పలికిన పలుకులకి రాముడు ఇలా సమాధానం చెప్పాడు. సీత, రాక్షసులు తమని బాధపెడుతుంటే ఆ ఋషులు రక్షించమని ఆర్తితో శరణాగతి చేశారు. శ్లోకం తేజ అర్థ దండకారణ్య మునయః సంస్థిత వ్రతః మాం సీతే స్వయం ఆగమ్య శరణ్యః శరణం గతః. నేనేమీ వాళ్ళని అడగలేదు. వాళ్ళంతట వాళ్ళే వచ్చి నన్ను శరణాగతి చేశారు. అప్పుడు నేను ఎంత సిగ్గుపడ్డానో తెలుసా? నేను క్షత్రియుడిని కనుక వాళ్ళకి కష్టం వస్తే ఆ కష్టాన్ని నేను తెలుసుకొని రాక్షస సంహారం చేసి తపస్సు చేసుకునేటట్టు నేను చూడాలి. మీకు కష్టం ఉందా అని నేను వాళ్ళని అడగలేదు. నా అంతట నేను రాక్షస సంహారం చెయ్యలేదు. నేను ఇవేమీ చేయలేదు. వాళ్ళు నా దగ్గరికి వచ్చి శరణాగతి చేశారు. అప్పుడు నేను ప్రతిజ్ఞ చేశాను. అలా చేయడం క్షత్రధర్మమే. ఒకసారి నేను ఎవరినైనా రక్షిస్తానని ప్రతిజ్ఞ చేస్తే నా శరీరంలో ప్రాణాలు ఉన్నంత వరకు వాళ్ళని రక్షించి తీరుతాను. నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి అవసరమైతే నిన్ను విడిచిపెట్టేస్తాను. లక్ష్మణుడిని విడిచిపెట్టేస్తాను. ఇంకా అవసరమైతే నా శరీరాన్ని విడిచిపెట్టేస్తాను. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తప్పను. ప్రతిజ్ఞ చేశాను కనుక రాక్షస సంహారం చేసి తీరుతాను సీత అని రాముడు అన్నాడు. ఈ మాటలు విన్న సీతమ్మ చాలా ఆనందపడి మీరు ఎలా నిర్ణయిస్తే అలానే జరుగుతుంది అనింది. ముందు రాముడు, మధ్యలో సీతమ్మ, చివరన లక్ష్మణుడు నడుచుకుంటూ ఆ అరణ్యంలో వెళ్తూ ఒక్కొక్క తపస్సు ఆశ్రమాన్ని చూస్తున్నారు. వాళ్ళతో పాటు కొంతమంది మునులు కూడా కలిసి వస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఒక చిత్రమైన పెద్ద సరస్సు కనబడింది. ఆ సరస్సులో నుంచి సంగీతం వినబడుతుంది. నృత్యం యొక్క ధ్వని వినబడుతుంది. పాటలు కనబడుతున్నాయి. ఆ సరస్సు నుండి వస్తున్న ఆ శబ్దములను విన్న రాముడు ఆశ్చర్యపోయి తన పక్కన ఉన్నటువంటి ధర్మభృత అనే మునిని పిలిచి, ఈ సరోవరం నుంచి ఇవన్నీ వినబడుతున్నాయి. ఏంటి సంగతి అని అడిగాడు. శ్లోకం ఇదం పంచ అప్సరసో నామ తాటకం సర్వకాలికం నిర్మతం తపసా రామ మునిన మండకారిణ. అప్పుడా ధర్మభృత్ ఈ సరోవరాన్ని మండకారిణి అనే ఋషి తయారు చేశారు. ఆయన 10,000 సంవత్సరాలు వాయు భక్షకుడై తపస్సు చేశాడు. ఈయన తపస్సు చేత తమ స్థానాలని ఆక్రమిస్తాడేమో అని దిక్పాలకులు అనుకొని ఆయన తపస్సుని భగ్నం చెయ్యడానికి 5 అప్సరసల్ని పంపారు. అప్పుడా మండకారిణి ముని ఈ అప్సరసలకి వశుడయ్యాడు. అప్పుడాయన ఒక పెద్ద సరోవరాన్ని నిర్మించి అందులో ఒక పెద్ద అంతఃపురాన్ని నిర్మించాడు. ఆ అంతఃపురం లోపల ఈయన అప్సరసలతో కలిసి క్రీడిస్తూ ఉంటాడు. తన తపశ్శక్తితో యవ్వనాన్ని పొంది ఆ 5 రమిస్తూ ఉంటాడు. లోపల ఆ అప్సరసలు పాడుతున్న పాటలు, వాయిస్తున్న వాయిద్యముల యొక్క శబ్దములే మనకి ఇలా బయటికి వినబడుతున్నాయి రామా అని అన్నాడు.
ఇది విన్న రాముడు ఆశ్చర్యపోయి అక్కడి నుంచి ముందుకు పయనమయ్యాడు. ఈ మర్మకాండి మహర్షి జీవితాన్ని తత్వపరంగా చూస్తే మండకారిణి మహర్షి దగ్గరికి వచ్చిన ఆ 5గురు అప్సరసలు కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము అనే జ్ఞానేంద్రియాలు తన ఇంద్రియాలకి లొంగినవాడై తను ఇంటిదాకా సంపాదించిన తపశ్శక్తిని సుఖములను అనుభవించడం కోసం ఉపయోగించాడు. తన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడు. తను చూసినటువంటి ఆశ్రమంలో రాముడు ఒక్కదానిలో 6 నెలలు, ఒక్కదానిలో 9 నెలలు, మరొక దానిలో 1 సంవత్సరం అలా ఒక్కొక్క ఆశ్రమంలో కొంతకాలం గడిపాడు. అలా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 10 సంవత్సరాల్లో రాముడు అన్ని తపస్సులు ఆశ్రమాన్ని సందర్శించాడు. తరువాత ఆయన సుతీక్ష్ణుడి ఆశ్రమానికి వెళ్ళారు. అప్పుడు రాముడు, అయ్యా, 10 సంవత్సరములలో తపస్సులు ఆశ్రమాలన్నిటినీ చూశాను. మీరు మళ్ళీ రమ్మన్నారని వచ్చాను. అగస్త్య మహర్షి ఆశ్రమం ఎక్కడెక్కడో ఉందని విన్నాను. కానీ ఈ అరణ్యం చాలా విశాలంగా ఉండడం వలన ఆయన ఆశ్రమం ఎక్కడుందో తెలియడం లేదు. అందుకని అగస్త్య మహర్షి ఆశ్రమం ఎక్కడుందో దయచేసి మీరు నాకు సెలవిస్తే ఆ ఆశ్రమాన్ని ఒక్కసారి సందర్శించాలని అనుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు సుతీక్ష్ణుడు, రామా, ఈ మాటే నేను నీకు చెప్పాలని అనుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నుంచి 4 యోజనముల దూరం దక్షిణంగా వెళ్తే అగస్త్య భ్రాత అంటే అగస్త్యముని తమ్ముడు అని అర్థం. ఈయన పేరుని వాల్మీకి మహర్షి రామాయణంలో ఎక్కడా ప్రస్తావించలేదు. రఘు అనే మహారాజు పుట్టిన వంశంలో జన్మించిన రాముడిని రాఘవుడు అని పిలిచినట్టు అగస్త్యుడి తమ్ముడు కనుక ఆయనని అగస్త్య భ్రాత అని పిలిచేవారు. ఆశ్రమం కనబడుతుంది. నువ్వు అక్కడ 1 రాత్రి పడుకో. మరునాడు ఉదయం అక్కడి నుంచి బయలుదేరి వెళ్తే నీకు ఒక పెద్ద చెట్ల గుంప కనబడుతుంది. అక్కడ నుంచి ముందుకు వెళితే నీకు అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం కనబడుతుంది. అక్కడ బోలెడన్ని పిప్పల చెట్లతో నిండిన వనం కనిపిస్తుంది. నువ్వు తప్పకుండా ఆశ్రమాన్ని సందర్శించు అన్నాడు. సీతారామలక్ష్మణులు సుతీక్ష్ణుడి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ముందుకు బయలుదేరారు. వారు అగస్త్య భ్రాత మహర్షి ఆశ్రమానికి చాలా దగ్గరగా వచ్చాక రాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, ఈ ఆశ్రమాన్ని అగస్త్య భ్రాత ఆశ్రమం అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఈ ఆశ్రమం వెనుక ఒక కథ ఉంది. అదేంటంటే పూర్వం ఇక్కడ ఇల్వలుడు, వాతాపి అనే 2 రాక్షసులు ఉండేవారు. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం దాల్చేవాడు. వాతాపి ఒక గొర్రె రూపం దాల్చేవాడు. వారు అలా కనపడ్డ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి, అయ్యా, రేపు మా తండ్రి గారి అభిద్ధకము తద్దినం పెట్టాలి కనుక మీరు భొక్తగా రండి అనేవారు. అప్పుడా ఇల్వలుడు గొర్రె రూపంలో ఉన్న తన తమ్ముడైన వాతాపిని చంపి ఆ మాంసాన్ని వచ్చిన బ్రాహ్మణుడి విస్తట్లో వేసేవాడు. తత్రేయుగ ధర్మం ప్రకారం తండ్రి గారికి పెట్టే తద్దిన భోజనంలో మాంసం వండేవారు. ఆ మాంసాన్ని బ్రాహ్మణులు తినేవారు. ఆ బ్రాహ్మణుడు మాంసాన్ని తిన్న తరువాత హస్తోగతం వేసి వాతాపి రా అనేవాడు. అప్పుడా వాతాపి ఆ బ్రాహ్మణుడి శరీరాన్ని చీల్చుకొని బయటికి వచ్చేవాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ బ్రాహ్మణుడి శరీరాన్ని భుజించేవారు. ఇలా చాలా కాలం చాలామందిని వారు సంహరించారు. ఒకనాడు అటుగా వెళ్తున్న అగస్త్య మహర్షిని కూడా మిగతా బ్రాహ్మణుల్ని పిలిచినట్టు పిలిచారు. అగస్త్యుడు త్రికాలవేది కనుక వీళ్ళు చేస్తున్న మోసాన్ని గ్రహించాడు. ఇల్వలుడు పిలిచేసరికి అగస్త్య మహర్షి వాళ్ళ ఇంటికి వెళ్ళే భోజనం చేశాడు. భోజనం చేశాక తన కడుపు మీద చెయ్యి వేసి జీర్ణం వాతాపి జీర్ణం అన్నారు. ఇది తెలియని ఇల్వలుడు హస్తోదకం పోసి వాతాపి రా అన్నాడు. శ్లోకం కుతో నిష్కర్మితం శక్తిరా మాయా జీర్ణస్య రాక్షసః భ్రాతుః తే మేష రామస్య గతస్య యమసాదనం. నీ తమ్ముడిని జీర్ణం చేసుకొని యమలోకానికి పంపించేసిరా అని అగస్త్య మహర్షి ఇల్వలుడితో అన్నారు. ఆగ్రహించిన ఇల్వలుడు ఘోరమైన రూపాన్ని దాల్చి
అగస్త్య మహర్షి మీద పడ్డాడు. అప్పుడు అగస్త్యుడు ఒక హూంకారం చేసేసరికి ఆ ఇల్వలుడు బూడిదై పడిపోయాడు. ఆ వాతాపిని ఇల్వలుడిని అగస్త్య మహర్షి సంహరించిన ప్రదేశమే ఈ అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమం లక్ష్మణ అని రాముడు అన్నాడు. ఈ వృత్తాంతం విన్నాక అందరూ ఆ ఆశ్రమంలోనికి వెళ్ళారు. వాళ్ళకి అగస్త్య భ్రాత ఎదురొచ్చి లోపలికి ఆవహించినాడు. ఆర్ఘ్య పాద్యాలు ఇచ్చాడు. కందమూలాలు తేనె పెట్టాడు. ఆ రాత్రికి సీతారామలక్ష్మణులు ఆ ఆశ్రమంలో పడుకున్నారు. మరునాడు లేచి అగస్త్య మహర్షి ఆశ్రమానికి దారి చెప్పవలసింది అని అడిగగా, అదిగో మీకు కనబడుతున్న ఆ చెట్లకి ప్రదక్షిణ చేసి దక్షిణ వైపుకు వెళితే మీకు అగస్త్య మహర్షి ఆశ్రమం కనబడుతుంది అని అగస్త్య భ్రాత మహర్షి చెప్పారు. అగస్త్య మహర్షి యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన ఆశ్రమంలో దేవతలకి స్థానాలు ఉన్నాయి. అంటే ఆయన ఆశ్రమానికి దేవతలు వచ్చి తమ తమ స్థానాల్లో కూర్చొని అగస్త్యుడిని పూజించి వెళ్ళేవారు. అక్కడ శివస్థానం తప్ప మిగిలిన ఎన్ని దేవతలకి స్థానాలు ఉన్నాయి. అగస్త్యుడు శివుడిని పూజించేవాడు. ఆయన ఆశ్రమంలో తపస్సు చేసుకునే ఋషులు దివ్య విమానాల్లో ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోయేవారు. ఆ ఆశ్రమంలోకి అసత్యం చెప్పేవాడు కానీ, క్రూరమైన బుద్ధి ఉన్నవాడు కానీ, వంచన చేసేవాడు కానీ, మరొకరిని పీడించే స్వభావం ఉన్నవాడు కానీ, ఎప్పుడూ కోరికలతో ఉండేవాడు కానీ ఆ ఆశ్రమంలోకి వెళ్ళి కూర్చోవడం అనేది జరగదు. సీతారామలక్ష్మణులు ఆ అగస్త్య ఆశ్రమానికి చేరుకునేసరికి ఆ ఆశ్రమంలో ఎక్కడ చూసినా తడి బట్టలు, నారచీరలు, యజ్ఞయాగాది క్రతువులు చేసుకునే అగ్ని వేదికలు, పవిత్రమైన పదార్థాలు, పుష్పమాలికలు మొదలైన వాటితో ఆ ఆశ్రమం రంజిల్లుతుంది. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి, లక్ష్మణ, నేను సీతతో కలిసి బయట నిల్చొని ఉంటాను. నువ్వు లోపలికి వెళ్ళి రాముడు సీతమ్మతో లక్ష్మణుడితో మీ ఆశ్రమానికి వచ్చాడు. ఆయన అగస్త్య మహర్షి దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాడు. దర్శనం చేసుకోవడానికి అనుగ్రహిస్తారా అని కబురు చెయ్యి అన్నాడు. లక్ష్మణుడు ఆశ్రమంలోనికి వెళ్ళి ఒక ముని కుమారుడితో తన ప్రార్థన నివేదించాడు. అప్పుడా ముని కుమారుడు అగస్త్య మహర్షితో ఈ విషయం చెప్పగా, నేను ఎప్పటి నుంచో సీతారాముల్ని లక్ష్మణుడిని చూడాలని అనుకుంటున్నాను. నువ్వు రాముడు రాగానే నా దగ్గరికి తీసుకురాకుండా నా దగ్గరికి వచ్చి ఈ మాటలు చెప్పి ఎందుకు కాలాన్ని వృధా చేశావు? వెంటనే వెళ్ళి సీతారాములని ప్రవేశపెట్టు అని అగస్త్యుడు అన్నాడు. అప్పుడు సీతారామలక్ష్మణులు అగస్త్యుడు ఉండేటటువంటి గదిలోకి వెళ్తుండగా కార్తికేయుడు, వరుణుడు, కుబేరుడు, సోముడు, బ్రహ్మ, విష్ణువు, మహేంద్రుడు, వాయువు మొదలైన వారి స్థానములు ఉన్నాయి. ఆ స్థానముల్లో వారు కూర్చొని అగస్త్యుడిని ఆరాధన చేసి వెళ్తుంటారు. అప్పుడు అగస్త్యుడు కోటి సూర్యులు తేజస్సుతో ఆ గది నుండి బయటికి వచ్చారు. శ్లోకం ఏవం ఉక్త్వా మహాబాహు అగస్త్యం వర్చసం జాగ్రహ అప్తాత తస్య పాదౌ చ రఘునందన అభివద్య తు ధర్మాత్మా తస్థౌ రామః కృతాంజలిః సీతాయా సహ వైదేహ్య తదా రామః స లక్ష్మణ. సూర్యుడిలా వెలిగిపోతున్న ఆ అగస్త్యుడిని చూడగానే రాముడు గబగబా వెళ్ళి తన 2 చేతులతో అగస్త్య మహర్షి యొక్క పాదములను పట్టుకొని నమస్కారం చేశాడు. సీతమ్మ, లక్ష్మణుడు ఆయన్ని చూస్తూ అంజలి ఘటిస్తూ నిలబడిపోయారు. అప్పుడు అగస్త్య మహర్షి రాముడికి ఆర్ఘ్యపాదాలు ఇచ్చి తాను అగ్ని కార్యాన్ని పూర్తి చేసి వస్తానని చెప్పి రాముడిని కూర్చోమన్నారు. కొంతసేపటికి బయటికి వచ్చిన అగస్త్యుడు, నువ్వు వచ్చినప్పుడు నేను గదిలో అగ్నిశాలలో ఎందుకున్నానో తెలుసా రామా? అగ్ని కార్యం జరిగేటప్పుడు అతిథి వస్తే ముందు అగ్ని కార్యాన్ని పూర్తి చెయ్యాలి. తరువాత అతిథిని పూజించాలి. ఇలాంటి ధర్మాన్ని పాటించినవాడు పైలోకాలలో తన మాంసాన్ని తానే తింటాడు. రామా, నువ్వు లోకములన్నిటినీ పాలించగల రాజువి. ఇవాళ మాకు ప్రియమైన అతిథిగా లభించావు. అందుకని నిన్ను పూజించాను అని రాముడికి వానప్రస్థులకి పెట్టే భోజనాన్ని పెట్టారు.
తరువాత ఆయన రాముడికి విష్ణు ధనుస్సుని, బ్రహ్మగారు ఇచ్చిన సూర్య తేజస్సు కలిగిన బాణాన్ని, ఇంద్రుడు ఇచ్చిన 2 అక్షయ బాణ తునిరాములు, ఒక బ్రహ్మాండమైన పిడి కలిగిన ఖడ్గాన్ని ఇచ్చి వీటి ద్వారా జయాన్ని పొందు అని ఆశీర్వదించాడు. స్వామి, మేము ఇక్కడ ఆశ్రమాన్ని కట్టుకోము అని రాముడు అడుగగా, నిన్ను నేను నాతో పాటే ఈ ఆశ్రమంలోనే ఉండు అని అనాలని అనుకున్నాను. కానీ నా తపశ్శక్తి చేత నేను నీ మనసులో ఉన్న కోరికని దర్శించాను. నీ కోరిక ఏమిటో నాకు అర్థమయింది. అందుకని రామా, ఇక్కడికి దగ్గరలో పంచవటి అనే గొప్ప వనం ఉంది. అక్కడ గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. కావున అక్కడ నువ్వు ఆశ్రమాన్ని నిర్మించుకో. అప్పుడు నీ కోరిక తీరుతుంది. ఎవరు చేయలేని పని చేసింది సీతమ్మ. నువ్వు ఆమెని భద్రంగా కాపాడుకో అన్నారు. సీతారామలక్ష్మణులు అగస్త్య మహర్షి దగ్గర సెలవు తీసుకొని ఆయన చెప్పిన విధంగా పంచవటికి బయలుదేరారు. వారు అలా వెళ్తుండగా ఒక చెట్టు మీద పెద్ద పక్షి ఒకటి వాళ్ళకి కనబడింది. ఆ పక్షి రాముడిని చూసి, నేను మీతో వస్తాను అనింది. అప్పుడు రాముడు, నువ్వు ఎవరు అని అడగగా ఆ పక్షి ఇలా చెప్పసాగింది. నేను మీ నాన్నగారైన దశరథ మహారాజుకి స్నేహితుడిని. ప్రజాపతుల్లో చిట్ట చివరివాడు కశ్యప ప్రజాపతి. ఆయన దక్ష ప్రజాపతి యొక్క 60 కుమార్తెల్లో 8 మందిని వివాహం చేసుకున్నాడు. ఆ 8 మందే అదితి, దితి, ధనువు, కాళిక, త్రామ, క్రోధవశ, మాను, అనల. అప్పుడు కశ్యపుడు తన 8 మంది భార్యలని పిలిచి, మీరు క్షేత్రములు కనుక నా యొక్క తేజస్సు చేత నాతో సమానులైన వారిని కనండి అన్నాడు. ఆయన మాటలని కొంతమంది భార్యలు విన్నారు, కొంతమంది వినలేదు. అదితికి 12 మంది ఆదిత్యులు, 8 వసువులు, 11 రుద్రులు, 2 అశ్వినులు జన్మించారు. అలా మొత్తం 33 దేవతలు అదితికి జన్మించారు. దితికి దైత్యులు జన్మించారు. ధనువుకి హయగ్రీవుడు జన్మించాడు. ఈ 3 భార్యలు కశ్యప ప్రజాపతి మాట విన్నారు. కశ్యపుడి మాట విన్నని భార్యలైన కాలాకికి, నరకుడు, కాలకుడు అనే 2 జన్మించారు. త్రామకి క్రౌంచి, భాసి, సైన్యుని, ధృతరాష్ట్రి, సుకి అనే 5 కన్యలు జన్మించారు. మళ్ళీ క్రౌంచికి గుడ్లగూబలు పుట్టాయి. భాసికి బాసపక్షులు పుట్టాయి. సేనుకి డేగలు గ్రద్దలు పుట్టాయి. ధృతరాష్ట్రుడికి హంసలు, చక్రవాకములు పుట్టాయి. సుకికి నత అనే పిల్ల పుట్టింది. నతకి వినత అనే పిల్ల పుట్టింది. ఆ వినతకి గరుడు, అరణుడు అనే 2 పుట్టారు. నేను అరణుడి కుమారుడిని. నా పేరు జటాయువు. నా అన్నగారి పేరు సంపాతి. అలాగే క్రోధవశికి మృగి, మురగమంద, హరి, భద్రమద, అతాంగి, శర్దాలి, శ్వేత, సురభి, సరస, కద్రువ అనే 10 మంది ఆడపిల్లలు పుట్టారు. మురుగుకి లేళ్ళు పుట్టాయి. మురగమందికి ఎలుగుబంట్లు పుట్టాయి. హరికి హింసలు, బలమైన వానరాలు పుట్టాయి. భద్రమదికి ఇరవతి అనే పిల్ల పుట్టింది. ఆ ఇరవతికి ఐరావతం పుట్టింది. మాతంగికి ఏనుగులు పుట్టాయి. శర్దలకి కొండముచ్చులు, పులులు పుట్టాయి. శ్వేతకి దిగ్జాలు పుట్టాయి. సురభికి రోహిణి, గోవులు, గంధర్వులు మొదలైనవి పుట్టాయి. సరసుకి అనేక పడగలు కలిగిన నాగపాములు పుట్టాయి. కద్రవకి సాధారణమైన సర్పములు పుట్టాయి. రామా, ఇంతకీ ఇవన్నీ నీకు ఎందుకు చెప్పానో తెలుసా? కనబడేటటువంటి ఈ పక్షులు, మృగాలు, పశువులు అన్నీ కశ్యప ప్రజాపతి సంతానం నుంచి వచ్చినవే అని అన్నాడు ఆ జటాయువు. ఇదంతా విన్న రామచంద్రమూర్తి జటాయువుని తమతో పాటే ఉండమన్నాడు. అక్కడి నుంచి అందరూ పంచవటికి ప్రయాణమయ్యారు.
ఇంతటితో అరణ్యకాండ పార్ట్ 2 వీడియో ముగిసింది. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే జీకేఎస్ పురాణ కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.